ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో ప్రభు సముఖంలో చేరే విధంగా దేవుడు మనకు సహాయం చేసినందులకై కృతజ్ఞులమై మనము స్తుతి ఆరాధనకు సిద్ధపడే ముందు వాక్యాన్ని మనము విందాము. వచ్చిన వారు రావాల్సిన వారు అందరూ దేవుని కృప ద్వారా సమకూర్చబడతారని నమ్ముచున్నాను. వచ్చిన వారిని బట్టి దీనికి వందనాలు. ఓకే, ఇప్పుడు వరంగల్లో ఉన్నవారు, హైదరాబాద్లో ఉన్న సహవాసంలో చేరిన వారు, చేరబోతున్న వారందరికీ, చూస్తున్నవారు, చూడబోతున్న వారికి అందరికీ ప్రభువైన యేసు నామములో సిలోయం ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ ద్వారా అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. శుభములు కలుగును గాక. ఓకే, సామెతలు 19వ అధ్యాయము 2వ వచనంలో 3వ లైన్, 2వ వచనం మొత్తం చదవండి. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకరి మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాలంలో మనందరినీ సజీవ లెక్కలుగా ప్రభా నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకునే లెక్కే మేము బ్రతకగలిగాం తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, మేము ఆధ్యాత్మికంగా ఆత్మలో స్థలపరచబడటానికి ఆయా నీ బలమైన హస్తం ద్వారా మమ్మల్ని నడిపించామని నమ్ముచున్నా తండ్రి. మా భక్తి, మా యొక్క సమర్పణ కాదు, కేవలం నీ కృప ద్వారా ఇదిగో నీ సముఖంలో మేము చూడగలుగుతున్నాం. ఇదిగో ప్రభా నిన్ను ఆశ్రయించగలుగుతున్నాము తండ్రి. ప్రభా సిలోయం ప్రేయర్ హౌస్లో వచ్చిన, హైదరాబాదులో వచ్చిన బిడ్డలు కానీ ఇంకా రావాల్సిన బిడ్డలను బట్టి వందనాలు. అలాగనే వరంగల్లో కూడా అందరినీ సమకూర్చము అయా. సమకూర్చబడిన వారిని బట్టి వందనాలు. అందరినీ వేగిరపరచుమయ్యా. సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అందరూ ప్రభు నీ కృపకు నోచుకునే విధంగా నీ పరిశుద్ధాత్మ చేత అయా నీ వాక్య విని ధన్యులవుటకు సహాయం చేయమయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి. అందరిలో నీ కార్యము జరిగిస్తామని నమ్ముచున్నాం. నాలో, మా అందరిలో తండ్రి లోపాలను, మా మూర్ఖత్వాన్ని, మా తొందరపాటును, మా యొక్క తెలివి తక్కువ తనం అంతని తొలగించబడే విధంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని ప్రభు నీ రక్తం ద్వారా కడుగుము, నీ సిలువ చాటును మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. నీ వాక్యం ద్వారా నాతో అయ్యా నాకు కనబడము, అందరికి కనబడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందనాలు ప్రభు. అద్భుతం చేస్తామని మా జీవితంలో నీ కృపలు స్థిరపరిచి మాలో అనవసరమైన దానిని తొలగించే విధంగా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యం చేత వాళ్ళందరినీ కదిలింపజేస్తామని, మార్పు కలిగే విధంగా నడిపిస్తామని నమ్ముచ్చు. యేసయ్య నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మంచి కూర్చుందాం రండి. సామెతలు 19వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం చూచాయికంగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మొదటి 2 లైన్లు మనం చూస్తే మనకు ఇట్లే అర్థమవుతుంది. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. తెలివి ఎక్కడ నుంచి వస్తుంది? ప్రతి ఒక్కరికి తెలివి లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలివి లేకుండా లేరు. మరి ఇక్కడ ఏముందంటే దైవిక తెలివి అంటాడు. అందరికీ కాస్త కూస్త తెలివి ఉంటుంది. తెలివి లేకపోతే బ్రతకడము కష్టం, మనగడకు ఇబ్బంది. కాబట్టి తెలివి ఉంటుంది అందరికీ కాస్తో కూస్తో.
అది ఆ తెలివి అతన్ని కాపాడేదో, నష్టం చేసేదో, పడగొట్టేదో, అతనికి ఉపయోగపడేదో, మరి అతనికి ఇబ్బంది కలిగించేదో, మొత్తానికైతే అందరికీ తెలివి ఉంటుంది. అయితే ఏం తెలివి లేదు? ఉమ్, ఒకడు ఒకడు తెలివి లేకున్నట మంచిది కాదంట. ఈ తెలివి దేవుని నుండి వచ్చిన తెలివి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూల. మొదటి సామెతలో 7వ వచనంలో కనబడుతుంది. సో ఆ తెలివి అయితే ఉండాలి, లేకపోతే అది ఉండకపోతే మంచిది కాదు, మంచితనం జరగదు. ఈ లోకంలో 4 డబ్బులు సంపాదించడానికి మోసం చేస్తా, తెలివిని బట్టి మోసం చేయడం, అక్రమము, దోషం మొదలైనటువంటివన్నీ మన జీవితానికి నష్టం తీసుకొచ్చేటి, నాష్టలు పడేసేటి. ఈ తెలివి అట్లే. కానీ ఈ లోకానికి ఈ తెలివి కావాలి. వాడికి ఏం తెలివి ఉందిరా? అసలు వాడు పందిని చేయగలిగితే పందిని నందించగలుగుతాడు. వాడు ఎట్లయినా ఉల్టా పళ్ళు చేసే ఏదో ఒక రకంగా అని ఈ లోకరీతిగా తెలివిని బట్టి చాలామంది పెద్దవాళ్ళు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే ఇంటి వాళ్ళు, వాడు ఏదైనా బ్రతకగలుగుతాడు అనేది ఈ బ్రతకగలిగిన జీవితం. అది సక్రమో అక్రమమో ఆ తెలివితోని వాడు మేనేజ్ చేయగలుగుతాడు తన జీవితం అని చెప్పి ఉంటుంది. కానీ ఆ తెలివి నాశనం తీసుకుపోయేది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము తెలివికి మూలం. కనుక ఆ తెలివి ఉంటే మంచిది అవుతుంది. లేకపోతే ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదనే వాక్యంగా వాడు జీవిస్తాడు. 2వ లైన్, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపడి మాట్లాడము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి ప్రవర్తించడము దారి తప్పిపోతుంది. మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడైనా, ఏదైనా ప్రాణి చేసేటప్పుడైనా, ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. 1, 2, 3 ఇది చేస్తే అది నాకు ప్రయోజనమా? ఇది చేస్తే ఇతరులకు నష్టమా? ఒకవేళ నష్టమైతే దేన్ని బట్టి నష్టం అవుతుంది? మంచి చేసినా ఇతరులు నష్టం అంటే వాడు చెడులో ఉన్నాడు కాబట్టి దానికి నేను బాధ్యుని కాదు కదా. మంచిది ఎప్పుడు కానీ చెడుగా ఉన్న వారికి నష్టం చేస్తుంది. నేను మంచితనంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతర వ్యక్తుల హట్ అయినాక అది నా పరిధి కాదు. అది ఆల్రెడీ వాడు వ్యతిరేక కార్యంలో నింపబడి ఉన్నాడు కనుక మంచి చెప్పినప్పుడు హట్ అవుతాడు. కాబట్టి తొందరపడి మాట్లాడము, తొందరపడి నిర్ణయం తీసుకోవడం, తొందరపడి క్రియలు చేయడము అది దారి తప్పిస్తుంది. ఏమన్నది? దారి తప్పిపోవును. కాబట్టి అది చేయొద్దని. అయితే ఈ ఉదయకాలంలో చివరి వాక్యం 3వ లైను, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు ఫోకస్ ఇదే. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు మనందరిని సిద్ధపరిచిన వాక్యం ఏంటిదంటే, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఇది చాలా ప్రాముఖ్యత. పైన 2 ప్రాముఖ్యమే, కానీ ఈరోజు మనకు ఫోకస్ 3వ లైన్ 19 సామెతలు 19వ అధ్యాయంలో 2వ వచనంలో 3వ లైన్లో ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. అసలు మూర్ఖత అనే విషయం మనం తెలుసుకోవాలి. అప్పుడు తారుమారు అనేది మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూర్ఖత అనేది ప్రతి మనుషుల్లో ఉంది ఈ లోకములో. దేవుడు అందుకోసమే మూర్ఖతను బట్టే ద్రోహులవుతున్నారు, దుష్టులవుతున్నారు. సామెతలలో చెప్తుంది, చాలా విషయాలు చెప్తుంది. బట్ ఒకటి సామెతలు 11వ అధ్యాయము 2వ వచనం ఏముందో చూడండి. సామెతలు 11
సారీ 3వ అధ్యాయము 3వ లైన్. 11వ అధ్యాయము సామెతలు 3వ వచనము 3వ లైన్. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. ద్రోహులు ఈ లోకమంతా ద్రోహముతో నింపబడి ఉన్నది. ఇది ఎలాగనో ఎందుకనో మనం రానున్న అంటే ఇంక కొద్దిసేపట్లో మనం వినబోతున్నాం. ఈ లోకము ద్రోహముతో నింపబడి ఉన్నది. ఈ ద్రోహులు మూర్ఖ స్వభావాన్ని బట్టి ఏమైపోతున్నారు? అక్కడ ఏముంది? ద్రోహుల మూర్ఖ స్వభావం ఏమవుతుంది? పాడు చేస్తుంది వారి ప్రవర్తన, వారి స్వభావం, వారి జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయను. ఇక్కడ ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేయను. అంటే గమ్యము లేకుండా చేస్తుంది, గురి లేని జీవితంలో పడగొడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మూర్ఖ స్వభావం, మూర్ఖత తొలగించుటకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూర్ఖత అనేది జనరల్గా చెప్పాలంటే దాని యొక్క అర్థము, భావము, ఎద చెప్పినా వాక్యము వినినట్టుగా ప్రవర్తించేది మూర్ఖత్వం. వాక్యం వినిపించుకోలేని తత్వం అన్నమాట. ఈ మూర్ఖత మనకు చాలా భయంకరమైన, మన గురి లేకుండా, దరి లేకుండా, దేవుడు ఎక్కడైతే చేరాలని అనుకుంటున్నాడో అది చేరకుండానే మధ్యలో మన మార్గము తారుమారు అయిపోతుంది. పైపెచ్చు ద్రోహుల మూర్ఖ స్వభావము వారి మార్గము పాడు చేయను. ఉదాహరణకు యేసుప్రభు శిష్యుల్లో ఒకడున్నాడు, ద్రోహి, ఇస్కరియోత. ద్రోహం అంటే ఏంటిది? మంచి వాళ్ళను ఈ లోకములో ఉన్నటువంటి మతోన్మాదులు కావచ్చు, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు మత పేరిట, కుల పేరిట ఈ లోకరీతిగానే జీవించే తత్వం వారితో కలిసి ఈ నిరపరాధిని అపరాధుగా చేసి వాళ్ళ పట్టించడం, ఆ ద్రోహి కదా. కానీ ఆ ద్రోహం వల్ల ఏమైపోయింది ఆయన జీవితము? మూర్ఖ స్వభావం, అతని మార్గమే పాడైపోయింది. అదన్నమాట. శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు, కానీ దేవుని యొక్క యేసయ్య గురువు భావజాలము అందిపుచ్చుకోలేదు. అంటే ఆయన మనసు ఎరగలేదు, ఆయన ప్రణాళిక తెలుసుకోలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు సన్నిధికి వస్తున్నాం, శిష్యులుగా, భక్తులుగా, విశ్వాసులుగా మనము ఉంటున్నాం. కానీ దేవుని మాట విని పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేసేవారు, నడిపింపులో ఉన్నవారికి ఒక మార్గము ఆ మార్గంలో గురి యొద్దకు పరిగెత్తుతారు. దేవుడు నిర్ధారణ చేసిన ఆ గమ్యానికి చేరుకుంటాం. అంటే నిత్య జీవం, పరలోక భాగ్యం. కానీ ఈ లోకములో మనకు కావలసిన అస్తలేదు, ఓపిక ఎంత తిన్నా అని చెప్పి ఏదో ఒకటి ఆశించి ప్రభు సన్నిధికి వస్తున్నాం. కానీ ఆ ఆశ అడియాశ అయి ఆ నిరపరాధిని లేకపోతే నీతిమంతులను ఈ లోక మతోన్మాదులకు లేకపోతే లోక అధికారమైన గురువులకు, మత పెద్దలకు, మరి కుల పెద్దలకు అప్పుచెప్పి క్షణక ఆనందము కలుగే పగ తీర్చుకునేవారు చాలామంది విశ్వాసంలో ఉన్నారండి. ఇది చాలా భయంకరమైన మూర్ఖత్వం. అందుకోసం ద్రోహుల మూర్ఖ స్వభావము వారి మార్గము పాడు చేయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందే మనకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం తెలుసా? మీరు మారు మనసు పొందాలి. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి అభిషేకం పొందుకున్న పేతురు ఏమంటున్నాడు?
అనాది కాలము నుండి పూర్వం నుండి దేవుడు ఆయా కాలంలో భక్తులకు ప్రత్యక్షం అవుతూనే ఆయన మార్గం తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడు మీరు దేవుని వైపుగా రావాలంటే మీరు మారు మనసు పొందుకోండి. మీరు ఇలానే కొనసాగించబడితే, ఈ మూర్ఖ మార్గంలో కొనసాగించబడితే మీరు నరకములో దుష్టుని, మరి పాతాళంలో దుష్టుని ఇంటిలోనికి వెళ్తారని ఆయన చెబుతూ ఉన్నాడు అన్నమాట. చాలామంది ఇంచుమించు 3,000 మంది ముందుకొచ్చి ఆ మాటలు నొచ్చుకొని, మరి మేమేం చేయాలి అని కడమ అపస్తులు అడిగినప్పుడు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి, మీకు పరిశుద్ధాత్మ అనే వరము, వాగ్దానము మీకు గుమ్మరించబడుతుంది. అయితే మీరు ఏం చేయాలి తెలుసా? ఈ వాగ్దానం మీకును మీ సంతతికి అనుగ్రహింపబడి ఉన్నది. మీకును మీ బంధువులకు, మీ పిల్లలకు ఈ వాగ్దానము కలిగి ఉన్నారు అని చెబుతూనే ఈ మూర్ఖతరము నుండి వేరై బ్రతుకుమన్నాడు. హల్లెలూయా. చదువుదాం 40వ వచనం, 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ మూర్ఖ తరము నుండి వేరై జీవించమని హెచ్చరిక చేశాడు. ఎవరు? పేతురు భక్తుడు. హల్లెలూయా. ఈ లోకమట మూర్ఖత్వంలో ఉందట. ఇంతకు మూర్ఖత్వం ఏంటిది? కింద అక్కడొకటి బాటంలో ఫుట్ నోట్లో ఏముంది? మూర్ఖం అనే కాడ 2 ఉన్నది కదా. కింద బాటంలో ఏముంది? వంకర మార్గం. అది తిన్ననైన దేవుని జీవ మార్గము నుండి, ఆయన సత్య మార్గం నుండి, ఆయన నీతి మార్గము నుండి, ఆయన జీవ మార్గం నుండి తప్పించబడమే మూర్ఖ స్వభావము, మూర్ఖత్వము అంటే వంకర మార్గం. ఇది చాలాసార్లు మనం వాక్యం విన్నాం. ఎంతమంది గుర్తుందో లేదో, గుర్తుపెట్టుకుంటే ధన్యులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈ లోకమందు దుష్టుని యందు ఉన్నది. దుష్టుడు అందరికి ఏమిస్తున్నాడు? వంకర స్వభావం అంటే మూర్ఖత కలుగజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తే వినరన్నమాట. ఈ వినని వారి మధ్యలో మీరు వేరై ఉండాలన్నమాట అంటున్నాడు. ఈ మూర్ఖ తరము నుండి వేరై బ్రతకాలే. వాళ్ళు వినిపించుకోరు. మీరు దేవుని వాక్యం వినిపించుకునేవారు కనుక వారికి మీరు ఏం పొందుక? వారి మార్గమేమో తారుమారు చేసుకునే విధంగా, వారి మార్గము పాడు చేసుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడనే ఈ లోకంలో సుఖభోగాలు కలిగి జీవించడమే వాళ్ళకు తెలుస్తుంది. కానీ భవిష్యత్తులో వాళ్ళకు ప్రాణం అయిపోయిన తర్వాత, అంటే మరణం అయిపోయిన తర్వాత, వారికి స్వర్గము, వారికి నరకం అనేది అగమ్యగోచరంగా ఉన్నారు. మతపరంగా, కులపరంగా ఏవేవో వాళ్ళ మత ప్రకారంగా నమ్ముకుంటూ భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, వాళ్ళు మూర్ఖత్వంగా ఉన్నారు. కనుక ఏది చెప్పినా వాళ్ళు ఎగతాళిగా, అపహాస్యంగా, చులకనగా, చిన్నచూపుగా చూస్తారు దేవుని భక్తులు. కనుక వారి నుండి నువ్వేం చేయాలి? వేరై, ఈ మూర్ఖతరం నుండి వేరై బ్రతకాలి. వారి మధ్యలో ఉండావు, వాళ్ళ మధ్యలో నుంచి వేరై ఉండాలంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కామా వరకు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మీరు మూర్ఖమైన వక్రముగా జీవించేవారు మధ్య, సరిపోయింది. ఈ మూర్ఖ జనము నుండి వక్ర జనము మధ్య, అక్రమము, వక్రమైన ఆలోచనలు, వక్రమైన మాటలు, వక్రమైన జీవితమే. ఏది చక్కగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకు.
కానీ దాని దాని వెనకాల ఆంతర్యం మొత్తం వంకరనే. వారి యొక్క ఆలోచనలు, వారి మాటలు, వారి క్రియలు. ఎందుకంటే ఈ లోకము దుష్టుని యందు ఉన్నది. వాడు వక్ర బుద్ధి, దేవునికి విరోధంగా దైవ విరోధమైనటువంటి దురాత్మ వారి యొక్క మతములో, కులములో వాడే మతము కులమని వేరుబంధం చేసి మనుషులు ఒక్కొక్కరికి ఒకరు కలవకుండా మొత్తము వంకర టింకర చేసేసాడు అనమాట. కులాల పేరిట, మతాల పేరిట, వర్గ పోరు పేరిట. కానీ దేవుడు యేసయ్య మానవత్వాన్ని ఆయన గొప్పగా ప్రేమించి ఆయన జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా, ఈ వక్ర జనాంగము మధ్యలో మనం ఉంటున్నాం, మూర్ఖుల మధ్యలో. అందుకోసం వేరు చేశాడు, అనాథ నుంచి వేరు చేశాడు. అందుకోసం అబ్రాహామును ఎందుకు ఎన్నుకున్నాడు తెలుస్తుందా? చెప్తే వింటలేరు కాబట్టి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్న దేవుడు. ఈ ఏర్పరచుకున్న వానికి వాగ్దానం ఇచ్చి తన మహిమ చూపించాడు. నేను జీవముల దేవుడని. గొప్ప సంతానము, ఆయన వాగ్దానం ప్రకారంగా గొప్ప సంతానమును అనుగ్రహించి ఈ లోకమనే మూర్ఖము నుండి మీరు వేరే బ్రతుకుమని ఆయన నిబంధన ఇచ్చాడు మనకు. ఏం నిబంధన? పరిశుద్ధాత్మ ద్వారా. ఇదిగో పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రము ఇజ్రాయెల్ ప్రజలకు అనుగ్రహింపబడ్డది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారికి దైవ సేవకులు నియమించాడు. యాజకులు, ప్రవక్తలు, న్యాయాధిపతులను దేవుడు వారికి అనుగ్రహించాడండి, అనుగ్రహించాడు. అందుకోసమే దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళని విమోచించాడనమాట. మంచిగా వినండి. అబ్రహాము సంతతి ఇస్సాకు, యాకోబు, యాకోబు యొక్క కుమారులు ఎక్కడికి వచ్చారండి? వీళ్ళకు అక్కడనే ఇజ్రాయెల్ ప్రజలు ఈ దేవుడు ఊరనే ఆ కల్దీల దేశం నుంచి పిలుచుకొచ్చింది కదా. కల్దీల దేశం అంటే ఇరాక్. ఊరనే పట్టణం నుంచి తీసుకొచ్చింది అబ్రహాం. మరి దేవుడు కానాను ప్రాంతంలోనే వాళ్ళ సంతానం ఉత్పత్తి చేసుకుని ఉన్నారు. కానీ అక్కడ ఒక దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి అది స్వాస్థ్యం ఇస్తే మీలో, మనలో ఆ సంతతికి, అబ్రహాం సంతతికి మార్పు రాదు. మార్పు రాదు. అందుకొరకే ఒక ఉన్నతమైన ప్రణాళిక. అది మనకు అంత అగమ్యగోచరం. ఎందుకు కరువు కాలంలో వాళ్ళని తీసుకుపోయి ఐగుప్త దేశంలో పడేయాలి, మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని ఒక తీసుకొచ్చి మళ్ళీ కానాను, అంత టైం వేస్ట్ కదా ప్రభు, టైం వేస్ట్ కదా. అది ఏమంత సమంజసమో అనిపిస్తలేదు. దేవుడు ప్రణాళిక కలిగిన వ్యక్తి అన్నప్పుడు అంత ఒక పద్ధతిగా నడిపించబడాలి కదా. ఏంది ఇట్లాగా కొంచెం అర్థం అన్నట్టు కనిపించేది. ఎందుకు ఈ అబ్రహాము దేవుడు నడిపించాడు, మంచిగానే ఉంది. ఆయన సంతతి అన్నప్పుడు అక్కడనే వాళ్ళను ప్రత్యేకంగా పెంపొందించవచ్చు కదా. మళ్ళీ యాకోబు కుమారుల సమయంలో ఐగుప్త దేశానికి పోవడం ఏంది? పరదేశులుగా అక్కడే స్వాస్థ్యముగా పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను ప్రాంతంలో వశపరచవచ్చు కదా, వాళ్ళకు స్వాస్థ్యం ఇవ్వచ్చు కదా. అంటే మూర్ఖ స్వభావం తొలగిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి ప్రణాళిక అపురూపమైనది. అది అర్థం చేసుకుంటేనే ధన్యులుగా, అది గొప్ప ఆశ్చర్యకరంగా, క్షేమకరంగా ఉంటుంది. లేకపోతే అంత తెలివి లేనటువంటి విధంగానే అనిపిస్తుంది. కానీ నువ్వు కిందుండి ఆయన పైన ఉండి ప్రణాళికలు ఇష్టపడు. ఆయన గొప్ప ఉన్నతమైనది మనకేమో అర్థమవుతుందండి. మట్టి బుర్రకు, మూర్ఖ స్వభావానికి, దుష్టుడి యొక్క ప్రభావంలో మన పుట్టుకతోనే పుట్టాం. ఆదమ్మ అవ్వలు దేవుని వ్యక్తిత్వం చెడిపేసుకున్నారు కదా. సాతాను మాట విన్నప్పుడే వాళ్ళకి మూర్ఖత్వం వచ్చేసింది అనమాట. కాబట్టి వాళ్ళ మార్గం ఏమైపోయింది?
తారుమారైపోయింది. వారి మూర్ఖత్వాన్ని బట్టి ఏమైపోయింది? దేవుని మాటను కూడా సాతాను మాట రుచి అనిపించింది వీళ్ళకు. తారుమారైపోయింది అన్నమాట. దేవునికి ద్రోహులు అయిపోయారు. కాబట్టి ద్రోహులు మూర్ఖ స్వభావం ఏమిటిది? వారి మార్గాన్ని పాడు చేసుకున్నారు, వాళ్ళ మార్గం. అట్లాగా మొదటి మానవుల ద్వారా వచ్చిన మూర్ఖ స్వభావము, ఆ ద్రోహ స్వభావము, ఆ ద్రోహుల ద్వారా వచ్చిన మూర్ఖ స్వభావము, వారి మార్గము పాడు చేసుకునే విధంగా అందరము ఆ యొక్క సంతతిగా జన్మించడం. కాబట్టి మనం పుట్టుకతోనే సృష్టికర్తకు ద్రోహులుగా మూర్ఖ స్వభావాన్ని బట్టి మన మార్గం పాడు చేసుకునే వారుగా అవుతున్నారు. అందుకోసం ఒకటి మూర్ఖత్వాన్ని బట్టి వారి ప్రవర్తన తారుమారు చేయును. హల్లెలూయా. వారి ప్రవర్తన తారుమారు చేయను. ఇప్పుడు ఆ తారుమారు అయిపోయిన ఈ ప్రజలను దేవుడు జీవ మార్గం నడిపించుటకు ఈ లోకంలో ఒక ప్రణాళిక రచించాడు. ఒకటి ద్వారా ఏర్పరచుకొని గొప్ప సంతతిగా ఏర్పాటు చేసుకొని ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. అయితే దేవుడు వాగ్దాన ప్రకారంగా ఐగుప్తు దేశానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో మంచిగా ఉన్నారు, క్షేమంగా. కానీ అక్కడ కూడా మళ్ళీ ఇబ్బందే. ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఆచారము, అక్కడ ఉన్నటువంటి ప్రవర్తన వీళ్ళకి ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఎవరికి వచ్చేసింది? ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చేసింది. సపరేట్గానే ఉన్నారు. ఐగుప్తు దేశము ప్రాంతానికి ఒక పశువులు, వీళ్ళకు చాలా పశువులు ఉన్నాయి కదా. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఆశీర్వదించిన కొద్ది పశు సంపద పెరుగుతున్నప్పుడు వీళ్ళకి చాలా పశువులు ఉన్నాయి. కాబట్టి గోషేను అనే ప్రాంతము వీళ్ళకందరికీ వశపరిచారు, స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రాంతాలు వేరైనాయి కానీ భూభాగం అంతా ఐగుప్తు దేశంలో నివాసం ఉంది. వీళ్ళొక సపరేట్గా, వీళ్ళొక స్ట్రీట్గా, వీళ్ళొక స్ట్రీట్. కానీ వీళ్ళ ఆచారం అంతా, ఐగుప్తు ఆచారం అంతా వీళ్ళకు ఇజ్రాయెల్ పిల్లలకు వచ్చేసింది. పద్ధతులన్నీ వచ్చినప్పుడు వీళ్ళకు శ్రమలు మొదలైనాయి అన్నమాట. దేవుని మాట విన్నప్పుడు రాలేదు, కానీ ఎప్పుడైతే దేవుని మాట వినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఫరో వీళ్ళని ఏం చేసిండు? దుష్ట స్వభావాన్ని బట్టి, దుష్ట ప్రేరేపణ బట్టి వీళ్ళను చాలా ఎట్టి పనులు చేపించి హింసించడము, శ్రమల పాలు చేయడము, వాళ్ళని బాధించడం, బాధ పెట్టడము కలిగింది. అప్పుడు వాళ్ళు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా దేవ, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైందయ్యా? మా పితలకు ఇచ్చిన వాగ్దానము మనం ఏర్పరచుకున్నాం కదా. అప్పుడు వారి మొర విని జ్ఞాపకం చేసుకుని మోషే ద్వారా వాళ్ళందరినీ సర్వజనులను, ఆ ఇజ్రాయెల్ ప్రజలను విమోచించడం విమోచించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే వీళ్ళు ఒకే వారంలో 10 రోజులలో వారం రోజుల్లో చేరుకోవాల్సిన విధానం ఎక్కడి నుంచి వెళ్ళి? ఐగుప్తు దేశం నుంచి వెళ్ళి ఎర్ర సముద్రం మీదకి కాకుండా ఫిలిష్తీయుల నుంచి వెళ్ళి, ఇప్పుడు రాఫా ఉంది కదా ఫిలిష్తీయులు పక్క పొంటే కదా, గాజా, ఫిలిష్తీయులు, రాఫాని ఆ స్థలం నుంచి వెళ్ళి ఐగుప్తు దేశానికి పోవచ్చు. ఐగుప్తులు కూడా ఫిలిష్తీయుల దేశానికి, పాలస్తీనా దేశానికి రావచ్చు. చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనం చదువుదాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున
వారిని నడిపింప లేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గం నడిపించెను. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిష్తుల దగ్గర నుంచి షార్ట్ కట్గా పోవచ్చు, కానీ ఫిలిష్తులు ఎదురుపడితే వీళ్ళు యుద్ధానికి భయపడి ఈ బాధలతోని శ్రమలతోని ఇబ్బంది పాలయ్యే మేము వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు పెద్ద సంఘటనగా యుద్ధమో చూసి మళ్ళీ వెనుకకి అదే లైన్ నుంచి వస్తారని. ప్రియా దేని బిడ్డలారా, దేవుడు మనం ఏర్పరచుకున్నది యుద్ధం చూసి పోరాటం చూసి వెనకపోవటాన్ని కాదు. యుద్ధం అనేది, పోరాటం అనేది ఏం తెలుసా అండి? మూర్ఖత్వం మీద జయం పొందటానికి దేవుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలను యుద్ధ సన్నద్ధులై సైన్యముగా ఎర్ర సముద్రం నుంచి దాటిస్తున్నాడు. బాప్తిసం ద్వారా ఎర్ర సముద్రం ఎందుకంటే మనకు యుద్ధం ఉంది. ఊరికనే ఈ మూర్ఖ స్వభావము మనలో కానీ ఎదురు వ్యక్తిలో కానీ దాని ప్రభావం మన జీవితంలో పడనివ్వకుండా ఏం చేస్తున్నాడు దేవుడు? ధర్మశాస్త్రం మీకు బోధిస్తున్నాడు. దేవుని ప్రణాళిక, ఉద్దేశము తన సేవకుల తన భక్తుల ద్వారా, తన న్యాయాధిపతుల ద్వారా, తన అభిషేకుల ద్వారా మాట్లాడుతున్నాడు. షార్ట్ కట్ కాదు క్రైస్తవం. వెంటనే రక్షణ పొందిన వెంటనే ఇక అయిపోయింది కానీ పరలోక రాజ్యం అన్నాడు. ఎందుకంటే వీరు బయటకు వచ్చినా, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినా వీళ్ళ హృదయంలో మాత్రం ఐగుప్తు ఇంకా మోసుకొని వస్తున్నారు. 40 సంవత్సరాలు ఆ మూర్ఖత్వం పోతులేదు. హలో, మనం లోకం నుంచి బయటకు వచ్చాం. ఈ లోకమంతా వక్ర జనాంగములు మూర్ఖత్వంలో మధ్యలో నుంచి నేను వేరై రక్షణ కలగజేశాడు. వేరే జీవించమన్నాడు. వేరే జీవించినప్పుడు వెంటనే మనకు ఈ లోకం అనే తత్వము మన హృదయములు, మన జీవితం నుంచి బయటికి పోదు. దాంతో పోరాటం చేయాలి. హలో, దేవుడు చెబుతున్న మాటకు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న మాటలకు, న్యాయాధిపతులు చెప్తున్న మాటకు, యాజకులు పురోహితులు చెప్తున్న యాజకత్వం చేసిన వారి దేవుడిని పొందుకున్న ఆ నిబంధన, ఆ వాక్యము వినిపించుకుని అనుసరించకపోతే మూర్ఖత్వం ఒక మానన బోధండి. పోదు పోదు పోదు. అందుకోసమే ధర్మశాస్త్రం లేనివాడట ఈ లోకముతో ఏకీభవిస్తాడట. లోకమంతా ద్రోహులతో దుష్టత్వంతో నింపబడినది కదా. కానీ ధర్మశాస్త్రం తెలిసిన వాడు ఈ లోకముతో యుద్ధం చేస్తాడు. ఏంటి? ఆత్మీయ యుద్ధం, పోరాటం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదాండి సామెతలు 28వ అధ్యాయము 4వ వచనం. సామెతలు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రము అనుసరించువారు వారితో ఎవరితో పోరాడుతారు? ఈ లోకాస్తులతో పోరాడతారు. వారి స్వభావంతో పోరాడతారు, వారి ప్రవర్తనతో పోరాడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఏం చేశాడు? ఈ చుట్టూరుగా ఉన్నటువంటి ప్రాంతమైన ఈ ఎర్ర సముద్రం నుంచి తీసుకుపోయాడు. వాళ్ళకు ధర్మశాస్త్రము నేర్పించటానికి. హల్లెలూయా. నేర్పించే క్రమంలో తొందరపడి ఏం చేశారు? బయటకైతే వచ్చారు ఐగుప్తు దేశం నుంచి. కానీ ఐగుప్తు యొక్క తత్వం మాత్రం వాళ్ళ హృదయంలో మోసుకొని దేవునికి సమయం దొరికినప్పుడు దేవుని ఆయాసపరిచారు, ఆయన కోపం రేపారు, ఆయనకు బాధ కలిగించారు. మనం కూడా ప్రభువులోనికి వచ్చిన తర్వాత అదే అలుగుడు రోగం, గదే స్వభావం, ఏం మార్పు లేదు. వాక్యం విన్నా వినకముందు గదే, వాక్యం విన్న తర్వాత కూడా గదే. గదే అన్నప్పుడు, అట్లా ఉన్నప్పుడు ఎలా నువ్వు పోరాటం చేస్తావు? నీకు ఆరాటం లేదు, పోరాటం లేదు. దేవుళ్ళు ఎదగాలన్నా నీ ఆలోచనలు అట్లే ఉన్నాయి. మతపరంగా కులపరంగా పెట్టుకున్న ఆలోచనలు
ఈ ప్రకృతి పరంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఉందే, పుస్తకాల నాలెడ్జ్, అదే తెలివి పెట్టుకున్నావు. కానీ ఇది నీ జీవితంలో ఏం చేస్తుంది? మూర్ఖత్వం కలగజేసి సృష్టికర్తకు ద్రోహం. అంటే ఇది పైనుండి వచ్చింది కాదు, దేవునితో సమాధానం, పైనుండి వచ్చేదే దేవునితో సమాధానం పరుస్తుంది. నీతిలో నిలబడతాం, పవిత్రంగా ఉండగలుగుతాం, పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడతాం. ఈ లోకరీతి జ్ఞానం కాబట్టి మూర్ఖత్వం ఉంటుందండి. ఈ లోక జ్ఞానంతో బిల్డింగ్ కడుతాం, మంచి చదువుతాం, మంచి ఉద్యోగము, చక్కగా 4 పైసలు సంపాదిస్తాం అన్నీ. కానీ దేవుని మార్గం మాత్రము నువ్వు చేతులారా తారుమారు చేసుకుంటావు, పాడు చేసుకుంటావు. హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన వాక్య జ్ఞానం ఉందే, ధర్మశాస్త్రం జ్ఞానం. నువ్వు పోరాటంలో నువ్వు కాపాడుకుంటూ ఇతరులను కాపాడుతావు. సేమ్ టైం దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీకు వెల్లింగు అన్నీ ఇస్తాడు, నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇస్తాడు. అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? 3 నెలల ముచ్చట ఉన్న సుఖభోగాలు కలిగించి మరిపించి తర్వాత నట్టట ముంచే ఆ లైఫ్ ఇష్టమా? ఆ లైఫ్ క్షేమమా? ఈ లైఫ్ క్షేమమా? నిత్య జీవం ఇవ్వటానికి ఇది ఫస్ట్ దీనికి సిద్ధపరచుకుంటూ, తర్వాత మనకు దేవుడు ఏది ఇచ్చినా, బిల్డింగా, షెడ్డా, గుడిసెనా, ఏ స్థలం ఇచ్చినా అది మహాభాగ్యం. దేవుడు మనల్ని గొప్పగా, మన స్తోమత కూడా మారుస్తాడు. తన నామఘనత కొరకు ఇజ్రాయేల్ ప్రజలను గొప్పగా దీవించలేదా? ఇప్పటికీ అందరికంటే గొప్పగా ఉన్నారు వాళ్ళు. కానీ ఒక యేసయ్య నమ్మలేదు, కారణం నిత్య జీవం లేదు. ఈ లోకం మట్టుకే గొప్ప వైభవంగా కనబడుతున్నారు. బట్ యేసయ్య నమ్మని వారు అందరిలాగానే నరకం పోతారు. వేదాల దేవుని యొక్క వాక్యము, వాగ్దానాలు, అలాగనే దేవుని గ్రంథము, ధర్మశాస్త్రం అంతా యూదుల నుంచి వచ్చింది, యూదుల పరమే. బట్ ఆ వాక్యసారమైన, ప్రవచన వాక్యసారమైన యేసయ్యను మాత్రము వాళ్ళు తెలుసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు, త్రోసేశారు. వారి మూర్ఖ స్వభావాన్ని బట్టి ద్రోహులు అయిపోయారు. కాబట్టి వాళ్ళు హింసింపబడి ఇప్పుడిప్పుడు వాళ్ళు ఒక రాజ్యంగా కట్టబడుతున్నప్పుడే ఈ సంఘర్షణ జరుగుతుంది. ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు, ఇప్పటికి వచ్చి మా భూభాగం అంటున్నారా, మాది, నా తండ్రుల నుంచి అని పాలిస్తున్న వాళ్ళు. లేదు, దేవుడు మాకు ఇచ్చిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుని పిల్లలు మనం, అంటే వారి సంతతి వారం. దేవుడు మాకు ఇచ్చిన ఈ భూభాగం మేమే మూర్ఖించి దేవుని మాట వినకుండా ఎదుగో చెదిరిపోయాం. ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది ఇన్ని సంవత్సరాలకు అని వస్తే వీళ్ళు ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దృష్టి చూస్తేనేమో వాళ్ళు కరెక్ట్ పాలిస్తున్న వాళ్ళు, వీళ్ళని చూస్తేనేమో అరే వీళ్ళదే కదా అంతకుముందని. ఇప్పుడు ఎక్కడ న్యాయం? ఇప్పుడు పంచాయతీ ఎక్కడ జరుగుతుంది? కాబట్టి అంతటికీ తెలిసిన దేవుడు సృష్టికర్త, ఆయన ఎవరి పక్షం ఉంటారో అదే న్యాయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారి పక్షం ఉన్నాడు కాబట్టి వారి పక్షం ఉన్నాడు కాబట్టి అది దేవుడు నడిపింపే న్యాయమైనది, సత్యమైనది, అదే ధర్మమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేది మాట మాట్లాడటానికి లేదు. ఇక లోకమంతా ఒకటైనా డజంట్ మ్యాటర్, ఎందుకంటే దేవుడు సృష్టికర్త, అసలైన ఆయన దిక్కున్నాడు కదా. పెద్దలు చెప్పినట్టుగా నువ్వేం లేదు, సూర్యుని అక్కను చేర్చుకున్న చుక్కలన్నీ నీ వెంటే వస్తాయి అన్నట్టుగా నీతిశూడైన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి వాళ్ళు కటాక్షం పొందుకున్నారు. కాబట్టి ఈ లోకం ఎంత వ్యతిరేకం ఉన్నా వాళ్ళకు అనుకూలం ఉంటేనే మనుగడ ఉంటుంది, ప్రతికూలం ఉంటే దానికి మన పర్యావసనం మనము అనుభవించక తప్పదు. అందుకోసం పర్యావసనం పొందుకుంటున్నారు. పాలిస్తున్న చిన్నపిల్లలు చూడు, పెద్దలు చూడు, స్త్రీలు చూడు, ఘోరమైన ఆహారం కోసము వాళ్ళ యొక్క బిల్డింగులు, భవనాలు మొత్తం పేకగోడల్లాగా పడిపోయినాయి. వాళ్ళకు బాంబుల దాడికి ఇప్పటికీ కోలుకోలేరు. ఇక ఇంత 56 ముస్లిం దేశాలు అండదండలు ఉంటేంది, అక్కడ అసలైన దేవుడు వాళ్ళ దిక్కు ఉన్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి మనం ప్రభువుని నమ్ముకున్న వారి కంటే గొప్పవారంగా, అందుకోసం ప్రభువుని నమ్ముకున్నవారు కనుకనే వారికి సహాయం చేస్తున్నాం. క్రైస్తవులుగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. సహాయం అంటే ఏంటిది? ప్రార్థన. అయితే ప్రార్థన చేస్తున్నాం కరెక్టే, కానీ మరి ఇస్లాం సహోదరులు మరి అంటే వాళ్ళు కూడా మనకు సహోదరులే, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అందరూ సృష్టించిన దేవుడు వాళ్ళ అంత్య దినాల్లో ఇలాగా నేను సమకూరుస్తానని ఆ మాటకు ప్రవచన వాక్యానికి నెరవేర్చబడుతుంది. కాబట్టి దాన్ని సమ్మతిస్తూనే వారైనా వీరైనా యేసయ్య నమ్మని విధంగా చనిపోతే నరకం పోతారు. వారి కోసం వీరి కోసం అందరి కోసం మనము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే క్రైస్తవులు ఏ మతం కూడా హర్షించదు, అందరూ హింసించేటోళ్ళే క్రైస్తవులను. ఇప్పుడు మొన్న క్రిస్ పాస్టర్ గారు ప్రవక్త ప్లస్ అద్భుతాలు అభిషేకం ఉన్నటువంటి క్రిస్ గారు వచ్చారు. నైజీరియా సేవకుడు, కానీ నైజీరియాలో ఎంతమంది చనిపోతున్నారు ఇస్లామో ఉగ్రవాదుల ద్వారా. అలాగనే యూదులేం తక్కువ లేదు, యూదులు కూడా క్రైస్తవులు హింసిస్తారండి. ప్రతి మతము ఉన్న వాళ్ళు హింసిస్తారు. హిందూ మతము, క్రైస్తవ మతంలో ఉన్నవారు. మతం అంటే ఏంటిదంటే తినడం తాగడము ప్లస్ జల్సా, ఈ లోక సుఖభోగులు కలిగి. కానీ ప్రతి మతములో ఆధ్యాత్మిక చింత ఉన్నవారు నిజంగా ఆ సృష్టికర్తకు చేరువవుతారు యథార్థంగా. కానీ చాలామంది మత దీక్షలో ఉన్నవారు, మత భక్తులుగా చలామణి అవుతున్నవారు తోటి వారిని హింసించడం. ఇంతెందుకండి, ఇప్పుడు అయ్యప్ప దీక్ష పట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? స్కూల్లో పిల్లలకు స్కూల్ ఇంపార్టెంటా, దీక్ష ఇంపార్టెంటా? స్కూల్కి పోయి స్కూల్లో ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్క మతపోడు మాకు దీక్ష ఉందని చెప్పి సిక్కిం, బౌద్ధ, జైనీస్, యూదులు, లేకపోతే క్రైస్తవులుగా, లేకపోతే హిందువులుగా, లేకపోతే ఇస్లాం సహోదరులుగా మేము దీక్ష పడుతున్నామంటే ఆ స్కూల్ ఏంటిది? నువ్వు ఒక్కరిని బట్టి స్కూల్ అందరికీ ఇబ్బంది చేయవద్దు. ఆ దీక్ష పడిన రోజులు మన స్కూల్కి పంపించకు. వాడు దీక్ష పడుతున్నాడు అని ఇంటికన్నా పెట్టుకో. భక్తి సారములో, భక్తి రసములో ఆ 40 రోజులు అయిపోదాకా ఉండకు. ఎందుకు స్కూల్ పంపిస్తున్నా అంటే రెచ్చగొట్టడం అన్నమాట. ఈ దీక్ష పట్టిన వాళ్ళు ఎంత సౌమ్యంగా, ఎంత తగ్గింపు, ఎంత అనుకూలంగా, ఎంత దయగా ఉండాలి. మొత్తం పోరాటం అక్కడ, చిల్లర. ఇదా భక్తి? భక్తి చేసినప్పుడు, భక్తి సాధన చేసినప్పుడు దీక్ష పట్టినవాడు మా దేవుడిని కాదు అంటే అయిపోయా, దేవుడు చూసుకుంటాడని నీ సాధన, భక్తి సాధన పోవాలి. నిజంగా నీ భక్తి న్యాయమైనదైతే, నీతి కలిగినదైతే, యథార్థమైనదైతే అది ఎప్పుడైనా దేవుడు నిరూపిస్తాడు. అన్న వాళ్లకు అవమానపరిచే విధంగా వారు కించపరిచే మరి స్థితి దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టాడు కదా. నిజమైన దేవుడు అయితే పడమన్నాడు, నిందలు పడమన్నాడు, అవమాన పడమన్నాడు కదా. కాబట్టి భౌతిక దాడులు చేయమన్నాడా? ఇతరులు ద్వేషించమన్నారా? ద్వేషించే ఏ మతమైనా, దాడులు చేసే ఏ మతమైనా అదే అసలు నిజమైన దేవుడనే వాళ్ళ ముసుగులో, వాళ్ళ భ్రమలో ఉండి మనుషులను దాడి చేస్తే, మానవత్వం లేకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవులు చేస్తేనేమో ఇది మత ఏంటిది ప్రచారం అంటున్నారు. మరి ఇస్కాన్ వాళ్ళు చేస్తలేరా? వాళ్ళట ఎక్కువ విసిగించారట. క్రైస్తవులు అంటే విసిగిస్తారట. కరపత్రం ఇచ్చి మా దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు నమ్మకపోతే నరకం పోతారు. అది ఉన్నది చెబుతున్నారు భయ్. యేసయ్య నమ్మకుండా మొదటి విషయమే ఆయన నమ్మకుంటే నిత్య జీవం. ఎందుకంటే ఈ పేద పెనాల్టీ మానవ జాతికి అందరి పాపశాప తన మీద వేసుకొని ఆయన మరణించి తిరిగి లేచిందే నేను విమోచించడానికి, నరకము నుండి, నాశనం నుండి, పతనావస్థ నుండి, చీకటి శక్తుల నుండి, అలాగనే నాశనం నుండి నిన్ను కాపాడుటకే యేసయ్య ఈ లోకానికి వచ్చింది. యేసయ్య నమ్మకుంటే నాశనం నుండి, నరకం నుండి కాపాడబడతాం అనేది సాధారణంగా చెప్పటానికి ఉంది కదండి.
ఆత్మరక్షణ కోసము యేసయ్య నమ్ముకోవడం అంటే. వాళ్ళు చెప్తే అంటే సంసారము, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఇప్పుడు ఇంతెందుకు, మొన్న పుతిన్ గారు వచ్చారు, వాళ్ళ పుతిన్ కదా, రష్యా అధ్యక్షుడు, భగవద్గీత ఇస్తున్నాడు. పెద్ద ఆయన మత ప్రచారం స్టార్ట్ చేసి భగవద్గీత అన్నప్పుడు చేసినప్పుడు కదా, అది మర్యాద. అదే వేరే బైబిల్ ఇస్తే చూడు, అధ్యక్ష పదవి ఉండి, రాష్ట్ర పదవి ఉండి, లేకపోతే ప్రధాన పదవిలో ఉండి బైబిల్ పంచడం ఏందండి? మరి నువ్వేం చేసేది ఏంటి? అంటే రాజ్యాంగము హక్కు మనకి ఇచ్చాడండి. ఏ మతమైనా నీకు ఇష్టమైతే స్వీకరించవచ్చు. మతం అనేది వ్యక్తిత్వం, వ్యక్తిగతమైనది. నువ్వు స్వీకరించవచ్చు, ఏ మత గ్రంథమైనా స్వీకరించవచ్చు, అవలంబించవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు నచ్చిన వాళ్ళకి చెప్పొచ్చు, ఇవ్వచ్చు. అప్పుడేమో భారత రాజ్యాంగం, మరి క్రైస్తవులకు లేదా భారత రాజ్యాంగం యొక్క హక్కు? సువార్త ప్రకటించడానికి లేదా? బైబిల్ ఇవ్వటానికి లేదా? కొత్త నిబంధన పంచడానికి లేదా? కాలబెడతారా? దేవుడు నిన్ను కాలబెట్టడానికి నువ్వు కాలబెడుతున్నావు. చూస్తున్నాడు. ఒక పాపం పడిన తర్వాత ఏ ప్రభుత్వానికైనా, ఏ మనుషులకైనా, ఏ మతస్థులకైనా తగిన శిక్ష ఇస్తాడు. కానీ దేవుడు ప్రేమ గలవాడు, జాలి గలవాడు కనుక వారు నశించిపోవడానికి ఇష్టం లేదు కనుక ఆయన ఓపికతో తన భక్తుల ద్వారా సువార్త ప్రకటింపనే చేస్తూ ఉంటాడు. వారి కోసం ప్రార్థన చేయించే విధంగానే భారము బాధ్యత ఇస్తాడు తన భక్తులకు. ప్రజలు హల్లెలూయా. క్రైస్తవుడు నశించిపోలే, వాడు మంచి కావాలని, అట్లనే ఉండాలని కోరుకునే దేవుడు కాదు. క్రైస్తవులకు అలా పెట్టలేదు. ఆ ప్రేమ చూపిస్తూనే ఉండమంటాడు. వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారు కనుక, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళకి క్షమించమని సిలువలో ఆ ఉదాత మాట ఎవరి ద్వారా వస్తుందండి? అంత హింసింపబడుతూ వీళ్ళేం చేయుచున్నారో తెలియదు కనుక వీళ్ళకి క్షమించము. వీళ్ళు మూర్ఖులు, వంకరలో ఉన్నారు కనుక వీళ్ళకు తెలియదు. నేనే మార్గము, సత్యము, జీవము, నేనే మార్గము, నేనే చక్కపరిచే వ్యక్తిని వాళ్ళకి తెలియదు. కాబట్టి నన్ను అపార్థం చేసుకొని బందిపోటునేమో, దొంగనేమో విడుదల పొందుకున్నారు. నేను నిరపరాధిని, నన్ను అపరాధిగా చేసి సిలువకేశారు. హల్లెలూయా. ఆ నిరపరాధిని సిలువకేశారు అపరాధిగా, అపరాధిని మాత్రము నిరపరాధిగా విడుదల చేశారు. ఇది అందుకోసమే ఈ లోకములో ఉన్న రాజ్యాలు కానీ, మతాలు కానీ, ఇది దోపిడీ మతం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ప్రతి ఒక్కరు అనడమే. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఈ ఇరువురు పార్టీలు బీజేపీ వాళ్ళు వామపక్షాల భావజాలం ఉన్నటువంటి ఎర్రజెండా వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, ద్రోహుల రాజ్యం. అంతేనా కదా? అన్ని రాజ్యాలు అట్లనే. ఎందుకంటే మనుషులు కల్పించిన సిద్ధాంతంలో దైవరాజ్యం రాబోతుంది ఈ భూమి మీద. హల్లెలూయా. అయితే మూర్ఖులను వేరేయటానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో విడుదల పొందుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల్లాగా మనం ఉండకూడదు. వారికి చెప్పిన ఆజ్ఞ అని మనకు చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి ధర్మశాస్త్ర ప్రకారంగా దైవ సమ్ముఖంలో ఉన్నటువంటి యాజకులు పొందుకునే వాక్యము, అది ఎవరైతే వినకుండా ఉంటారో వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకు మరణానికి పాత్రలు అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ధర్మశాస్త్రం యొక్క స్వరూపుడు క్రీస్తే ఈ లోకానికి వచ్చి మనకు పాప విమోచన చేశాడు. ఆయన మాట వినకపోతే మరణశిక్ష. మూర్ఖించి మనం ఆయన మాట వినకపోతే మరణశిక్ష. ఇది చివరిగా వాక్యం చదువుకుని ముగించుకుందాము. ద్వితోపదేశ కాండము 17వ అధ్యాయం 12వ వచనం. చదవండి. మీరు మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ మీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు
పిలుచు నిలుచు యాజకుడి మాటనే గాని న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీల నుండి పరిహరింపవలెను. ద్వితోపదేశ కాండము 17వ అధ్యాయము 12, 11, 13. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనమును విడిచిపెట్టెదరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది అన్నమాట. మూర్ఖ స్వభావము, మూర్ఖ వర్తనను తొలగించటానికి తన పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకు ఇచ్చాడు. అందుకోసమే యాజకులు దేవుడి సన్నిధిలో దేవుడిచ్చినటువంటి వాక్యము, దేవుడిచ్చిన ప్రత్యక్షత, న్యాయాధిపతి కావచ్చు, ప్రవక్త కావచ్చు, యాజకుడు దేవుడిని పొందుకున్నది ప్రజలకు తెలియజేస్తే అది మూర్ఖించి వినకపోతే ఏం చేశాడు? చావటానికి. ఒక్కడి ద్వారా పాలన ఉన్నాలో ఇజ్రాయెల్ ప్రజలు సర్వపాలము విననొల్లకుండా మూర్ఖ అయిపోతారు కనుక ఒక్కడిని పక్కన పెడితే మిగతా వాళ్ళకి అందరికి భయం కలుగుతుంది. అలాంటి కఠిన శిక్ష అంటే ఎంత సీరియస్ ఉందో చూడండి. ఎందుకంటే న్యాయాన్ని ఆయన బ్రతికిస్తుంది. ఒక్కడు మూర్ఖిస్తే వాని మార్గము తారుమారు చేసుకుంటాడు కదా, వాని ప్రవర్తన తారుమారు చేసుకుంటాడు. ఆ యొక్క ద్రోహుల దేవుని వాక్యం వినకపోతే ద్రోహులుగా అయిపోతారు కనుక ద్రోహుల మూర్ఖ స్వభావం ఏం చేస్తుంది? వారి మార్గము చెడగొడుతుంది, వారి మార్గము చెడుపుకుంటాడు. కాబట్టి దేవుడి మార్గము జీవమైన మార్గం కదా, ఆ మార్గంలో అందరూ దీవించబడాలి. కాబట్టి అతన్ని అందరి ముందట ఆ మూర్ఖించిన వాడిని, ఆ మూర్ఖ ప్రవర్తనను, ఆ మూర్ఖ వర్తనని చంపేయమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు. ఇది మూర్ఖ ప్రవర్తన, మూర్ఖ స్వభావం, మూర్ఖ వర్తన అంత ఆషమాషి కాదు. నీ మార్గం, నీ ప్రవర్తన, నీ దారి తారుమారు చేస్తుంది, నీ మార్గం తారుమారు చేస్తుంది. కాబట్టి చంపబడేటకు అయిపోతున్నారు దేవుని మాట వినకపోతే, మూర్ఖించేవారుగా అవుతున్నా. హల్లెలూయా. రెండే ఆప్షన్లు ఉన్నాయి మనకు. నువ్వు మారు మనసు పొందుకుంటే నీకు వచ్చిన మరణము యేసయ్య భరిస్తాడు. హల్లెలూయా. మరణించే స్థితిలో ఉన్నావు కాబట్టి మళ్ళీ నిన్ను కాపాడుతాడు. అందుకోసం ఆదివారం వచ్చావు. నువ్వు ఎక్కడెక్కడ ఆయన ఆలోచనకు, మాటలకు, క్రియలకు నువ్వు విఘాతం కలిగిస్తున్నావు, నువ్వు మూర్ఖత్వం కలిగి ఈ లోక ప్రభావాన్ని బట్టి అయితే నువ్వు పశ్చాత్తాపడే విధంగా ఉంటే తప్పక నీ మరణము, నీకు వచ్చిన దుస్థితి ఆయన భరిస్తాడు. మళ్ళీ నిన్ను క్షమించి నీకు మళ్ళీ ఆయన కృప ద్వారా నడిపించేటకు నేను కటాక్షిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. లేదంటే ఇట్లనే అనిస్తుంది. అంటే ఈ లోకం అంతటికీ ఒక మూర్ఖ ఆత్మను గుమ్మరించిందట దేవుడు. అందుకోసమే కదా మూర్ఖతరం నుండి వేరై ఆ సాదృశ్యంగా యెషయా చెప్తాడు, ఈ ఐగుప్తు దేశానికి నా మాట అంటే వీరికి లెక్కలేదు, నా అద్భుతాలు, నా సూచకలు, మహత్కార్యాలు చూసినా వీరి ఆలోచన జరిపేసుకున్నారు, వాళ్ళ ఆలోచన కర్తలు జరిపేసుకున్నారు. వారి న్యాయవంతులు దుర్నీతి అంటే న్యాయవంతులు అన్యాయం అయిపోయారు. నా మాటలు వాళ్ళకు రుచిస్తలేవు. కాబట్టి ఏం చేసిన పర్మనెంట్గా మీరు ఇట్లనే ఉండండి అని చెప్పి మూర్ఖ ఆత్మను గుమ్మరించినట్టు దేవుడు ఎవరి మీద? ఐగుప్తు దేశం మీదకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా 19వ అధ్యాయము 14వ వచనం. ఇజ్రాయెల్ మీద ఎందుకు వస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. సరిపోయింది. హల్లెలూయా. ఈ లోకము అనే ఐగుప్తు దేశానికంటే దేవుడు ఏం చేసిండు? న్యాయమైన రుచి లేకపోతే వాడు రక్షణలోనికి రాడు.
యేసయ్య మార్గము సత్యమైనది, జీవమైనది, న్యాయమైనది, అది పరలోకం తీసుకుపోయేది అనేది చెప్పినప్పుడు వారికి న్యాయముగా అనిపించలేని వారికి అది ఆ మూర్ఖ తలములోనే, లోకరీతిలోనే ఉంటాడు. అందుకోసమే లోకం నుంచెలే నేను విమోచించాడు మూర్ఖ తరము నుండి, ఈ వక్ర మూర్ఖ జనం మధ్యలో నుంచి నిన్ను వేరు చేశాడు. హల్లెలూయా. అయితే వేరు చేసినను ఇజ్రాయెల్ ప్రజలుగా చేరిపోయినావు కదా, కొత్త నిబంధన ఇజ్రాయెల్ ప్రజలుగా. అయితే నీవు వ్యక్తిగతంగా నీకు చంపేస్తాడు మూర్ఖత్వంగా ఉంటే. ఇజ్రాయెల్ ప్రజలను అందరినీ ఆ మూర్ఖాత్మ ఆయన గుమ్మరించలేదు. ఎవరైతే పర్టికులర్గా ఉన్నారో వాళ్ళని ఇజ్రాయెల్ ప్రజల్లో చేస్తాడు. అదే సూత్రంగా కొత్త నిబంధనలో వ్యక్తిగతంగా ఎవరైతే మూర్ఖ సంబంధం వాళ్ళని ఏరేయటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుడు నాకు కావాలా, ఏదో మూర్ఖత్వంగా నా ప్రవర్తన, నా నడవడి అలా అయిపోయింది, తను నన్ను క్షమించమంటేనేమో నిన్ను మళ్ళీ ఆత్మీయంగా బ్రతికిస్తాడు, నిత్య జీవనం నడిపిస్తాడు. అయితే నేను ఇట్లనే ఉంటావు అనుకో, నీ ఆత్మీయంగా నేను చంపేస్తాడు. భౌతికంగా చంపేసాడు కాదు, ఆత్మీయులు చంపబడతావు, ఈ లోకంలో కలిసిపోతావు. అందుకోసం ఈ లోకాన్ని దేవుడు ఏమన్నాడు, మృతులు పూడ్చిపెట్టుకుంటారు, నన్ను వెంబడించు సజీవులుగా. తన మాట విన్నవారు సజీవులు. ఆయన మాట జీవం కదా. ఆయన మాట వినిపించుకోలేని వారు మూర్ఖ వార్తలు అయిపోతారు. ఈ మూర్ఖులు చచ్చిపోయే స్థితిలో ఉంటున్నారు. అతన్ని చంపేయండి అంటున్నాడు కదా దేవుడు. కాబట్టి మన మూర్ఖత్వం మన జీవితంలో ఉండకూడదు. ఉంటే పశ్చాత్తాపడి, తండ్రి నన్ను క్షమించుము అని పశ్చాత్తాపడితే నీ మూర్ఖ స్వభావం మళ్ళా సిలువకేసుకొని నీ జీవితంలో విడుదల ఇస్తాడు. ఆయన గొప్పగా సన్మానంగా ఆయన కృపలు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే ఆత్మీయంగా చనిపోయి లోకంలో కలిసిపోతాం. లోకంలో ఉన్నారందరూ నరకపాత్రలు కదండి. అందుకోసం క్రీస్తు ప్రేమను అందరికి ప్రకటిస్తున్నాం. వాళ్ళు వినకపోని చెప్పడం మన ధర్మం. కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మతస్థులు క్రైస్తత్వం బాగా పెంచడానికి సువార్త చెప్పడం క్రైస్తత్వం పెంచుకోవటానికి కాదు, రక్షణ పొంది పరలోకానికి వారసులు అవటానికి. ఈ లోక రాజ్యం అయితే మనం ఎందుకు వాళ్ళు కొడతా ఉంటే మనం పడతా ఉంటాం. మనం కూడా కత్తులు, కటారులు, గుతుపాలు, గుదియలు పట్టుకొని యుద్ధమునకు సిద్ధపడదు అనేవాళ్ళం కదా. మనము యుద్ధము శరీర సంబంధులతోని కాదు, వాళ్ళ వ్యక్తిత్వము, వారి ప్రవర్తన బట్టి మనకు పోరాటం ఉంది. అది ఆధ్యాత్మిక పోరాటం. అది చేతుల ద్వారా, ఆయుధాలతో, క్షయ వస్తువులతోని కాదు, అక్షయ శక్తితో వాళ్ళ స్వభావం జయించాలి. అందుకోసం ఉపవాస ప్రార్థనలు, సహవాసము ద్వారా మనుషుల స్వభావం సరిచేయబడేటకు ప్రార్థన చేస్తున్నాం. నశించిపోయే వారు రక్షింపబడటానికి, రక్షింపబడిన వారందరూ మూర్ఖ స్వభావం నుంచి విడుదల పొందుకుని దేవుని వాక్యం ద్వారా సరపరచబడాలి. క్రీస్తుకు ఉన్న పరిపూర్ణత, పరిణితి అందరికీ రావాలి. ఎందుకంటే ఆ భూమి మీద ఆయన పరిశుద్ధత, ఆయన విశ్వాసం, ఆయన జ్ఞానము ఎంతగా మొదటి మానవుడు తప్పు చేసి బోర్లయింపబడ్డాడు. అంటే అతడు దేవుని మార్గం నుండి తప్పించబడ్డాడు, బోర్లించబడ్డాడు. కానీ యేసయ్య మాత్రము ఈ కడపటి ఆదాము సంపూర్ణ మానవుడు అంటే ఏంటిదో ఆయన చూపించాడు. ఆయన తత్వంలో, ఆయన పరిపూర్ణతలోనికి రావాలి మనం. హల్లెలూయా. ఆయన జ్ఞానములో, విశ్వాసములో, పరిశుద్ధతలో. కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడు ఉండుట అసాధ్యం. ఆయన పరిశుద్ధత కోరుకుంటాడు. కనుక ఈ మూర్ఖ స్వభావం అయితే మరణానికి కారకుడు అవుతాం. దేవుని మాట జీవము. కాబట్టి ఆయన మాట అన్ని మీద నీకు ఇష్టమున్నా కష్టమున్నా ఆయన మాట వినాల్సిందే. అది క్షేమకరం. నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో నీకు అర్థమవుతుంది. ఓహో, దేవుడు ఆ సమయంలో ఆ మాట నేను వినిపించుకోలేకపోయినా, కానీ ఇప్పుడు నేను అప్పట్లో గదింపు సేవకులు, ప్రవక్తలు, లేకపోతే పాస్టర్లు, దైవజనులు చెప్పినప్పుడు అప్పుడు కొంచెం అయిష్టంగానే విన్నాను. కానీ
నాకు ఇప్పుడు ఫలితం అనిపిస్తుంది, అలా వినడం మంచిదైంది, లేకపోతే ఇంకా మూర్ఖత్వం కలిగిన జీవితం ఇంకెక్కడ ఏమైపోను, తారుమారైపోతుండే, పాడుగా చేసుకునేవాడిని కదా నా జీవితం అనేది గొప్పగా ఉంటుంది. ప్రియదేవులారా, అందుకోసం మూర్ఖ స్వభావం మనకు వద్దు. దానివల్ల నష్టం వస్తుంది, మరణమే అయిపోతుంది, మన మార్గం చెరిపేసుకునే వారు అవుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఐగుప్తునికి మూర్ఖ ఆత్మను గుమ్మరించాడు దేవుడు. ఈ ఐగుప్తు దేశం అనేది ఈ లోకాలకి సాదృశ్యం అది ఐగుప్తు. కనుక లోకంలో ఉండేదంతా మూర్ఖ స్వభావము. ఎందుకంటే దురాత్మ చేత నడిపించబడుతున్నారు. కానీ దేవుని చేత రక్షింపబడిన బిడ్డలారా, మళ్ళీ మూర్ఖత ఆగిపోస్తే లోకలు కలిసిపోతాం, మళ్ళా మరణంలో కలిసిపోతాం. లోకమన్నదంతా మరణమే. ఎన్ని రోజులు బ్రతికినా మరణమే, నరకం పోతారు కదా. మళ్ళీ మన ప్రభువులోనికి వచ్చి మళ్ళీ మూర్ఖత్వం వేసి మళ్ళా లోకరీతిగా జీవిస్తే ఇక మనకి సుఖమేముంది, మనకు దేవుని నమ్ముకున్న గొప్ప ప్రయోజనం ఏముంది? కాబట్టి మనలో బలహీనలుగా ఉంటాం కనుక ఈ లోక యొక్క ప్రభావము మత పేరిట, కుల పేరిట, అలాగనే ఇరుగు పొరుగు వారి ద్వారా మనం చేసే పనులను బట్టి మన యాత్ర ఏదో ఒక మూర్ఖ స్వభావం మన జీవితంలో తొంగి చూస్తుంది. దాన్ని తొలగించుకోవాలి. అందుకోసం ప్రభు సన్నిధికి వస్తున్నాం. అసలు వంకర మార్గము, వంకర ఆలోచన, వంకర మాటలు పొడచూపు పడతాయి మన ఆత్మీయ జీవితంలో. అది తీసేసుకుంటే మన మార్గం స్పష్టత చేసుకుంటాం, స్పష్టతలోనికి వస్తాం. మనము దేవుని మార్గంలో స్థిరపరచబడతాం. స్పష్టతలో స్థిరపరచబడి ఊరి యొద్దకు మనము నడవగలుగుతాం, పరిగెత్తగలుగుతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సమ్ముఖంలో తీర్మానం చేసుకొని ప్రభు బలకాలంలో పాలు పొందుదాం. ఈ వాక్కుల చేత దేవుడు మనం ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఓకే. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఎదుగో ప్రభా, ఈ ఉదయ కాలంలో నువ్వు చెప్పిన మాటలు ప్రభా హైదరాబాద్లో, అలాగనే సిలిం ప్రేయర్ హౌసింగ్ ఫెలోషిప్ ద్వారా, అలాగనే ప్రభా స్తోత్రము తండ్రి ఇక్కడ హైదరాబాద్లో, అలాగనే వరంగల్లో ఏకరీతిగా నీ పరిశుద్ధాత్మ చేత ఇంటర్నెట్ ద్వారా చెప్తున్న మాటలన్నీ ప్రభా అయ్యా వారు వింటున్నారని నమ్ముచున్నానయ్యా. నేను సేవకుడి ద్వారా చెప్పిస్తున్న మాటలన్నీ, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన మాటలన్నీ ప్రభా వారు వింటున్నారని నమ్ముచున్నానయ్యా. ఈ కార్యక్రమంలో ప్రభా అయ్యా వినవారందరూ, వినబోతున్న వారందరికీ నీ కటాక్షం దయచేయం. ఎవరు కూడా ప్రభు స్తోత్రము తండ్రి మూర్ఖ స్వభావం కలిగి, మూర్ఖ ప్రవర్తన కలిగి వారి మార్గం చెరిపేసుకోకుండా, తారుమారు చేసుకోకుండా, ద్రోహులు కాకుండా, ద్రోహుల యొక్క మూర్ఖ స్వభావం వారి మార్గాన్ని చెరుపుకుంటారని సెలవిచ్చున్నా, చెరిపేసుకుంటారని ఇదిగో ప్రభు సెలవిచ్చున్నా. అది మాత్రమే ఒకటి మూర్ఖ ప్రవర్తన వారి దారి తారుమారు చేసుకుంటారని వాక్యంగా మాతో మాట్లాడవయ్యా. కాబట్టి ఈ మూర్ఖ స్వభావము నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ వాక్యం వినిపించుకోవాలి. సేవకుల ద్వారా చెప్పబడినది, న్యాయాధిపతుల ద్వారా చెప్పబడినది, దైవజనుల బోధకుల ద్వారా చెప్పబడిన ప్రతి మాట అది జీవమైన మాట, అది పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చిన మాట అని ప్రభు లోబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. అందుకోసమే తను దైవ సేవకులు చెప్పినది అది దేవుని వాక్యం అని ప్రభు మాకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చావు ఈ అంత్య దినాల్లో. కనుక ఎవరికి వారుగా చదువుకొని దైవ సేవకుడు అభిషేకం ద్వారా మాట్లాడిన మాటలు అవి ఎదుగో గ్రంథములో అది తను నిర్ధారణ చేసుకొని మా జీవితాన్ని స్థిరపరచుకునే, తద్వారా నీ నామాన్ని గణపరిచే విధంగా మమ్మల్ని దీవించడానికి మమ్మల్ని ఈ ఫెలోషిప్ అనుగ్రహించావయ్యా. అందుకోసం మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెపుతాం. మాలో ఉన్న మూర్ఖత్వాన్ని, మాలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావాన్ని, మూర్ఖ ప్రవర్తన తొలగించుటకే ఈరోజు మాతో మాట్లాడమని నమ్మొచ్చున్నా తండ్రి. మళ్ళీ మీ భాగం కాకుండా, మా జీవితం తారుమారు కాకుండా, తిననైన నీ జీవ మార్గంలో గురి వద్దకు, ఆ స్వర్గప్రాప్తిలో నీ పరలోక రాజ్యంలో చేరే ఆ అనుగ్రహము కలుగుటకు అయా మా జీవితంలో వచ్చిన ప్రతి వ్యతిరేకం నుండి కాపాడమని ప్రార్థన చేస్తాం. అసలు మూర్ఖ స్వభావం ఉన్న వాళ్ళు చంపబడాల్సిన నీ వాక్యం ఉందయ్యా. అది ఎదుగో ప్రభు మేము చంపబడవలసిన వారం, కానీ
నువ్వు కృపామయుడవు, ప్రేమమయుడవు. మాకు అందరి కొరకు ఒకేసారి ప్రాణం పెట్టావయ్యా. సిలువలో బలియాగము అది భూత భవిష్యత్తు కాలంలో జరుగుతున్న మా దోషాలన్నీ మూట కట్టుకుని సిలువ మీద వేలాడు చేయబడి మాకు పాప విమోచన కలగజేశావయ్యా. కనుక ఎవరైతే ప్రభు పశ్చాత్తాపడతారో నన్ను క్షమించము, నిజంగా నేను మూర్ఖత్వం, నా ఆలోచనలు, మాటలు, క్రియలని పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ విడిపించి నీ జీవ మార్గములో నీ ఆలోచనగా, నీ మాటలుగా, నీ క్రియల ద్వారా స్థలపరచుటకు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. అతి కృప ఈ వాక్యం వింటున్నవారు ఈ ప్రార్థనకు ఏకీభవించి నిజమని సమ్మతించి అంగీకరించి ప్రభా నీ కొరకు ప్రభు జీవించాలన్న తపన యథార్థం ఉన్న వారికే కటాక్షించమని, క్షమించమని ప్రభా అలాగా ప్రభు స్తోత్రం తండ్రి కటాక్షం ద్వారా నీ జీవనంలో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందన మా శరీరం ప్రాణమాత్మని గప్పచెప్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.